మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. స్థానిక మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అన్ని పార్టీల నాయకులకు ఎంఆర్పీఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు రాజు, కిషన్, నర్సింలు, అనిల్ కుమార్, రమేష్, పీకే రాజు, అశోక్, సంజు, నరేష్, బాబు తదితరులు పాల్గొన్నారు. రోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ ఫలితంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పెట్టినప్పుడు ఆ యొక్క బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చి ఆ యొక్క బిల్లు పాస్ కావడం జరిగింది. అందుకొరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు అన్ని పార్టీల నాయకులకు, ప్రజాప్రతినిధులకు మేము మాదిగ సామాజిక వర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు. సామాజిక న్యాయం కొరకే గత 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ ఉద్యమం జరిగింది. ఆ యొక్క ఉద్యమం జరిగే క్రమంలో ఈ యొక్క 2 రాష్ట్రాలల్లో దేశంలో ఈ యొక్క వర్గీకరణ ఉద్యమానికి ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈయనగాక మొన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు చట్టాన్ని పొందుపరచడం జరిగింది. ఈ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చట్టంతో ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకు సమన్యాయం జరుగుతుంది. కాబట్టి నిజంగా మేము ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని 30 సంవత్సరాలు మడమ తిప్పకుండా నిరంతరం కొనసాగించిన పద్మశ్రీ అవార్డు పొందిన మాదిగల ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగన్న గారికి నిజంగా మాదిగ జాతి లోబడి ఉంటుందని మాదిగ జాతి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమము మాదిగలకే కాకుండా ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకు మేలు జరిగే కాడ పోరాటం చేసిండు. కాబట్టి ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలు మందకృష్ణ మాదిగ గారిని మర్చిపోవద్దని తెలియజేస్తున్నాం. ఎస్సీ ఫలాలు ఇయ్యేలా 59 కులాలకు సమానంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సుదీర్ఘమైన ఉద్యమం 30 సంవత్సరాలు 3 దశాబ్దాలుగా జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే సపరేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యమ రాష్ట్రాలు కూడా ఎంఆర్పీ ఉద్యమాలు మరి ఉధృతంగా జరుగుతున్న క్రమంలో ఈ రాష్ట్రాలలో సంబంధించిన ప్రధాన పార్టీలు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ మాదిగలకు అండగా ఉండి వర్గీకరణ విషయంలో మరి చొరవ చూపారు, కృషి చేశారు. ప్రధాన పార్టీలకు అందరికీ సపోర్ట్ చేసి అన్ని రాజకీయ పార్టీలకు, ఉద్యమ నాయకులకు, మరి కుల సంఘాలందరికీ, సమాజం పెద్దలందరికీ సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాదిగలు చిరకాల వాంఛ ఎస్సీ వర్గీకరణ దాన్ని నెరవేర్చుకోవడానికి మాదిగలు ఉద్యమాలు చేశారు. మాదిగలు మరి అమరులైన సంగతి కూడా యావత్తు రాష్ట్రానికి తెలుసు. మరి అమరులైన వారికి మరి నివాళులు అర్పిస్తున్నాం. మరి ఈ కాలక్రమంలో మరి మోడీ కేంద్రంలో చొరవ చూపినందుకు మోడీ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానంగా కృషి చేసి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి మాదిగలు ఆయనకు రుణపడతారు. వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి మా ప్రధాన పార్టీలు కూడా మేము కృతజ్ఞత కలిగిస్తున్నాం. మాదిగలు మర్చిపోరు, మీ మేలు మేము మర్చిపోం. కాబట్టి మాదిగలకు మీరు